ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అడ్మిషన్స్ కోసం రీసెంట్గా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్స్ కోసం ఎవరు ఎలిజిబుల్ అవుతారు, నేను నెట్ మాత్రమే క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది, సెట్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది, పిహెచ్డి ఓన్లీ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది, అలాంటి క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారా కారా అనే టాపిక్ గురించి కూడా క్వైరీ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఆఫ్లైన్ అప్లికేషన్ కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఇంటర్వ్యూ అనేది ఏ డేట్స్లో కండక్ట్ చేశారు, ఇలా కొన్ని ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్ రీసెంట్గా రిలీజ్ చేసిన పిహెచ్డి అడ్మిషన్ సంబంధించి కేటగిరీ 1 నోటిఫికేషన్ అయితే చూస్తున్నాము. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 15th May 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మేము రిలీజ్ చేసిన వెంటనే మనకు సంబంధించి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది పోస్ట్ చేసిన తర్వాత సో మెనీ అసెన్స్ వారికి ఉన్న డౌట్స్ని అయితే రైజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ప్రెస్ నోట్కి సంబంధించిన దాంట్లో పిహెచ్డి అడ్మిషన్ కేటగిరీ 1 నోటిఫికేషన్ ఫర్ 2026 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ కేటగిరీ 1 అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ మాక్సిమం వచ్చేసి కేటగిరీ 1కి సంబంధించి ఆఫ్లైన్లో ఉంటుంది. ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా ఆఫ్లైన్లోనే ఉంటుంది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా కేటగిరీ 1కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లోనే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఒకవేళ ఆన్లైన్లో ఇచ్చినట్టయితే మేము డీటెయిల్ వీడియో అనేది చేస్తాము. అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేశారంటే 20 May 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇఫ్ ఆన్లైన్లో ఉంటే మేము డీటెయిల్ వీడియో చేస్తాము. ఆఫ్లైన్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే, సో మీరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మెయిన్ వెబ్సైట్లో పిహెచ్డి అడ్మిషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అలాంగ్ విత్ దాంట్లో ఇచ్చిన అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని యాడ్ చేసుకొని అండ్ పేమెంట్ అనేది పే చేసి పేమెంట్ రిసిప్ట్ కూడా దానికి యాడ్ చేసి సో ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాంక్లో కానీ లేదా రిలవెంట్ డిపార్ట్మెంట్లో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు 20 May 2026 రోజు అయితే తెలుస్తుంది. ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు సార్ అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే సో రీసెర్చ్ ఫెలోషిప్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో, ఫెలోషిప్కి సెలెక్ట్ అయిన వారు డిఫరెంట్ స్కీమ్స్లో ఫెలోషిప్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓన్లీ అప్లై ఫర్ దట్ అని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు హూ క్వాలిఫైడ్ అండ్ అవార్డెడ్ ఫర్ జేఆర్ఎఫ్ ఇన్ ది నేషనల్ లెవెల్ టెస్టులు సచ్ యాజ్ యూజీసీ నెట్ ఎగ్జామ్ కావచ్చు, సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ కావచ్చు, ఐసీఎంఆర్ సంబంధించి ఫెలోషిప్ కావచ్చు, ఐసీఏఆర్ ఫెలోషిప్ కావచ్చు, డీబీటీ ఫెలోషిప్ కావచ్చు, లేదా సైన్స్ స్టూడెంట్స్ ఇన్స్పైర్ ఫెలోషిప్ కావచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సికి సంబంధించి ఎన్ఎఫ్ఎస్టీ యూజీసీలోనే ఇస్తారు. ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫెలోషిప్ కావచ్చు. ఈ విధంగా ఫెలోషిప్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం ఓన్లీ జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, డిఫరెంట్ ఫెలోషిప్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలని ఉంది. బట్ కేటగిరీ 1లో వచ్చేసి నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, పిహెచ్డి ఓన్లీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వరు పర్టికులర్ సబ్జెక్ట్లో. సో మీకు సంబంధించి పర్టికులర్ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నాది కామర్స్ సబ్జెక్ట్లో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరు లేనట్టయితే దెన్ నెక్స్ట్ వచ్చేసి నెట్ క్వాలిఫైడ్ అయిన వారికి లేదా పిహెచ్డి అడ్మిషన్ ఓన్లీ క్వాలిఫైడ్ అవ్వడానికి ఇచ్చిన వారికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రీవియస్లో కూడా చాలా యూనివర్సిటీస్ అలా ఫాలో అవ్వడం జరిగింది. బట్ మనకు కంప్లీట్ నోటిఫికేషన్ వస్తే మాత్రమే క్లారిటీ ఇవ్వగలుగుతాము. దానికి పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయిన వారు, సెట్ క్వాలిఫై అయిన వారు, నెట్ క్వాలిఫై అయిన వారు ఎలిజిబుల్ కాదా అనేది మనకు 20 May 2026 రోజు అయితే తెలుస్తుంది. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో కేటగిరీ 1లో నెట్ క్వాలిఫైడ్ అయిన వారు కూడా అప్లై చేయొచ్చు. బట్ జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తారు. బేస్డ్ ఆన్ వేకెన్సీస్ బట్టి కూడా మనం అప్లై చేసుకోవాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకు 20 May 2026 రోజు అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాటిపైన మేము క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్ కేటగిరీ 1కి సంబంధించి అయితే యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం ఫెలోషిప్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ అవుతారు. బట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు ఉన్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ మేము వీడియో అయితే చేయడం జరుగుతుంది. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ కేటగిరీ నోటిఫికేషన్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మనకు 2026లోనే కేటగిరీ 2 అయితే వస్తుంది. కేటగిరీ 2 యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి కనుక నెట్, సెట్, అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ అనేది ఉంటుంది నెట్, సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి అయితే. అది కేటగిరీ 2 నోటిఫికేషన్ సంబంధించి. కేటగిరీ 2కి సంబంధించి ఇంకా అప్డేట్స్ అయితే లేవు. బట్ అఫీషియల్గా కేటగిరీ 2కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తాము. కేటగిరీ 2కి సంబంధించి ప్రీవియస్లో ఆల్రెడీ 2022కి సంబంధించి 2025కి సంబంధించి మన ఛానల్లో ప్రతి టాపిక్ పైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు అండ్ ఫెలోషిప్కి ఏ విధంగా ఎలిజిబుల్ అవుతారనే టాపిక్ గురించి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఎవరైతే ప్రజెంట్ ఫెలోషిప్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఒక రీసెర్చ్ ప్రపోజల్ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ సేమ్ టైం అప్లికేషన్ కోసం కావాల్సిన రిక్వైర్మెంట్
సరిపోయే డీటెయిల్స్ అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోండి. ఇంటర్వ్యూ అనేది మనకి ఇచ్చారు, డేట్ వచ్చేసి 18th July 2026 రోజు అయితే 18th June 2026 రోజు మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం. కాబట్టి అప్పటి వరకు మీరు రెడీ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ పర్ ప్రెస్ నోట్ ప్రకారం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, గుర్తు మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.